హాయ్ అండి, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఏ కూరగాయ లేనప్పుడు మనకు తొందరగా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ. ఓకేనా, ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లో నేనైతే ఈ పావుతోని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇటు సైడ్ అయితే ఎగ్స్ పెట్టేసుకున్నాను, ఎగ్స్ ఉడికిపోతున్నాను అనమాట. చూడండి 3 అయితే వేసుకున్నాను, ఇది కొంచెం వేడి కావాలి అండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు నేను ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను. చిన్న సైజు ఒక 4-5 తీసుకున్నాను అండి ఉల్లిగడ్డ. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ఇందులో వేసుకొని మనం మగ్గనియాలి బాగా ఉల్లిగడ్డ అనేది. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకుంటే ఉల్లిగడ్డ అనేది మనకు అడగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టి మనం సిమ్లోనే మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 6 ఎగ్స్ ఉడకబెట్టుకొని పొట్టి తీసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, నేనైతే 6 వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిగడ్డ మనకు వేగిందా లేదా చూద్దాం. చూడండి, ఉల్లిగడ్డ అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. వెల్లిపాయ అనేది అల్లం వెల్లిపాయ అనేది కొంచెం నూనెలో పచ్చివాసన వెళ్ళాక ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అండి. చూడండి, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని అంతా కలుపు. చూడండి, ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి కారం. ఇంకా కొంచెం వదిలేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడంత. ఓకేనా, సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలండి. ఇది కొంచెం 2 మినిట్స్ అలా నూనెలో మనకు ఫ్రై కావాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం వేస్తానండి. ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోతుంది మనకు. ఓకేనా, ఇవి ఎగ్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం సిమ్లోనే ఇదైతే ఉడకనివ్వాలన్నమాట. వాటర్ అయితే కొలత అదంతా ఏం లేదండి. జస్ట్ మన టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో 1/2 వేసుకుంటే సరిపోతుంది, కొంచెం వాటర్ అంతే. ఓకేనా, ఇలా అంతా చక్కగా కలుపుకొని ఇది సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ మధ్యలో. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం కర్రీ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకు ఎగ్స్ వేసి కొద్దిసేపు ఉడికితే ఎగ్స్కి కారం అనేది బాగా పట్టి టేస్ట్ ఉంటుంది అనమాట. అదే కొంచెం కూడా ఆయిల్ వేయకుండా వాటర్ వేయకుండా పెట్టామనుకోండి మాడిపోతుంది. అందుకని ఇంకొంచెం వాటర్ వేసాను అనమాట. చూడండి, ఉల్లిగడ్డ అయితే తక్కువ ఉంది కదా క్వాంటిటీ, నాకు జాలని నేను వేసుకున్నాను. ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా కలుపుకుంటూ దీన్ని వేగనియాలండి. ఉడకనిద్దాం కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇది వేసుకోవాలి. కొంచెం సరిపోతుందండి, క్వాంటిటీ తక్కువ కాబట్టి ఎక్కువ వేసుకుంటే మనకు కారం ఘాటు ఉంటుంది అనమాట. వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చూడండి మనకు ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. చూడండి, ఇంకొక 2 మినిట్స్ ఉండనిద్దామండి. మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఎవరన్నా మనకు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. ఉల్లిగడ్డ అయితే నేను క్వాంటిటీ తక్కువ వేసాను, ఎగ్స్ ఎక్కువ వేసాను, కావాలని వేసాను.
మీరైతే క్వాంటిటీ ఎక్కువ చేసుకున్న ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎగ్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి మనకు కర్రీ అయితే రెడీ అయిందండి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.